బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లోని కోకాపేటలో ఎకరం 137.25 కోట్ల రూపాయల ధర పలికింది. కోకాపేట భూములు మరోసారి రికార్డు నెలకొల్పాయని చెప్పాలి. నియోపోలిస్ ప్లాట్ నంబర్ 17, 18లో భూములను హెచ్ఎండిఏ వేలం వేసింది. ప్లాట్ నంబర్ 17లో ఎకరం 137.25 కోట్లు పలికింది. అక్కడ ఎకరం కనీస ధర 99 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. అత్యధికంగా 137.25 కోట్ల ధర పలికింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటే ఒక రకంగా చెప్పాలి అంటే శ్రీహరికోట రాకెట్ల రేట్లు దూసుకుపోతున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ రోజు వేలంలో ఏం జరిగింది, ఎన్ని కోట్ల ధర పలుకుతోంది, ఇంకా రేపు కూడా కొన్ని భూములు వేలం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్? వంశీ, ఊహించని స్థాయికి హైదరాబాద్ లో భూములు మొత్తంగా కూడా ఆకాశాన్ని అంటినట్టుగా తెలుస్తుంది. ఎస్ఎండిఏ కోకాపేట భూములలో వేలం రికార్డు బద్దలైంది. ఎకరానికి రూపాయలు 132.75 కోట్లు చొప్పున పోయిందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఫ్లాట్ నెంబర్ 17, 18 స్థలాల కొనుగోలు ఈ ధర పలికినట్టుగా తెలుస్తుంది. కోకాపేట అయితే పోలీస్ మొత్తం తొలగా 41 ఎకరం విస్తీర్ణంలో 6 ప్లాట్లను ఎస్ఎండిఏ వేలం వేసిన సంగతి తెలిసిందే. అయితే కోకాపేట ప్లాట్లకు ఎకరానికి 99 కోట్ల ఆఫ్సెట్ ధర ఇవాళ ఈ 2 ప్లాట్లను విక్రయించింది. ప్లాట్ నెంబర్ 17 లో మొత్తం 4.59 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 18 లోపల 5.31 ఎకరాలు ఉంది. మొత్తం 9.9 ఎకరాలకు గాను 355 కోట్ల ధర పలికినట్టుగా తెలుస్తుంది. ఇక నవంబర్ 24, 28, డిసెంబర్ 3న మిగతా ప్లాట్లకు కూడా వేలం జరగనుంది. గోల్డెన్ మొబైల్ లోని సైట్ 2 లో 1.98 ఎకరాలు, మూసాపేటలోని 11.48 ఎకరాలు, 3.18 ఎకరాల్లో 2 సెట్లను వేలం వేయనుంది. గోల్డెన్ మైల్ కు 70 కోట్లు, మూసాపేటకు 75 కోట్ల చొప్పున ఈ ఆఫ్సెట్ ధరను అసెంబ్లీ ఇప్పటికే నిర్ణయించింది. కాబట్టి ఈ విధంగా మొత్తం తొలగా కూడా రికార్డు స్థాయిలో అయితే రేట్లను మొత్తం తొలగా కోకాపేట భూములు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనిపైన మొత్తం తొలగా కూడా చూసుకుంటే కనుక ఈ రోజు వేసినటువంటి వేలమే కాకుండా మరి 2 రోజుల్లో కూడా ఇంకా వేలం ఉంది. కాబట్టి గరిష్ట ధర 99 కోట్లు నిర్ణయించిన 132 కోట్లకు పైగా వెళ్ళడం మొత్తం తొలగా కూడా అయితే రికార్డు ధర పలికిందనే తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.